అన్న ఏంటి చంద్ర నా చంటే నా మీటింగ్ అని పిలిచారు. అర్జెంట్ మీటింగ్ అన్నారు, నాకదే అర్థం కాదు. అవును, చిన్న చిత్తుక ఫంక్షన్కి వెళ్ళిపోయి మన పరువు తీసేసుకుంటున్నారా మీరు? పిచ్చి పిచ్చి చేసేదేకండి. ఎవడు పడితే వాడు 5,000 6,000 వెళ్ళకండి. మనం ఏంటి మన లెవెల్ ఏంటి? మినిమం 1,00,000 రూపాయలు. అవన్నీ కుదరవు. సుధీర్ హీరో 5 లక్షలు లేని వెళ్ళడు. అన్న ఇన్ని చెప్తున్నారు సీనియర్స్, మీరు వెళ్ళొద్దు ఫస్ట్. ఓకేనా? చెప్పిన వాళ్ళం ఎందుకు వెళ్తామా? మొన్న 20,000 బడ్జెట్ నుండి వస్తారన్న మరి. హలో సుధీర్ గారు చెప్పండి. ఎవరు సార్? మా అబ్బాయిది ధోతి ఫంక్షన్ ఉంది సార్. అది మన బడ్జెట్ ఎంత అండి? 5,000 సార్. సార్ సుధీర్ హీరో. హీరోనా? సారీ సార్, కమిడియన్ ఫోన్ చేసాం. ఓకే సార్, 5,000 ఫిక్స్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. సుధీర్ గారు మా వాడు మీకు పెద్ద ఫ్యాన్ సార్. సుధీర్ గారు వచ్చారా? చెప్పాను కదా సార్, బయటకు వచ్చినప్పుడు మేకప్ వేసుకొని రావాలి, పిల్లలు భయపడుతున్నారు. చూసావా అంకుల్ ని? చంటన్న దొరికితే ఫోటో దిగుతా అన్నావు కదా. అన్నావు అన్నావురా. దిగురా. సుధీర్ గారు కూడా వచ్చారు. ఒక్క నిమిషం ఆగండి. సుధీర్ వచ్చా? చంద్ర గారు రండి రండి ఫోటో. చంద్ర గారు ఉన్నారా? ఒక్క నిమిషం అండి, చంటి గారు పిలుస్తారు. చంటి గారు. చంటి గారు కూడా వచ్చారా? చంటి గారు రండి. కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ సో మచ్ రా. నా ఫ్రెండ్ ఒక పెద్ద సైంటిస్ట్ అయ్యాడు. నేను అసలు నమ్మలేకపోతున్నారా? మేము కూడా నమ్మలేకపోతున్నాం. నాకు ఆకలేస్తుందిరా. ఏదైనా టిఫిన్ ఉందా? ఇడ్లీ తింటా పూరియా? ఇడ్లీ అయితే బెటర్ రా. ఆను ఏంట్రా ఇది? కొత్తగా కనిపెట్టా. ఏం టేస్ట్. బిర్యానీ తింటావా? మధ్యాహ్నం ఏదైనా చికెన్ బిర్యానీ ఇప్పుడే తెప్పిస్తాను చికెన్ బిర్యానీ నీకు. ఏంటి దీనికి కూడా డ్రాప్సా? అరే సైంటిస్ట్ రా, మా ఇంట్లో స్నానం కూడా ఇదే. ఒక డ్రాప్ వేసుకుంటే స్నానం అయిపోద్ది. చికెన్ బిర్యానీ స్పైసీ కావాలా? ఇప్పుడు నాకు పెళ్లి అయిపోయిన తర్వాత ఫస్ట్ నైట్ ఫీలింగ్ రావడానికి ఏమన్నా డ్రాప్స్ ఉన్నాయా? ఇంకా కనిపెట్టలేదా? నీకోసం ఖచ్చితంగా కనిపిస్తా. కనిపెడితే మాత్రం నాకు 2 లీటర్స్ బాటిల్ రా. 2 లీటర్స్ బాటిల్ రా. ఏంట్రా పెద్ద బకెట్ చేసి స్నానం చేసుకుందాం అంత రోజు. హలో, మీ పేరు ఏంటి? నీ పేరేంటి అని? లక్ష్మమ్మ. లక్ష్మమ్మ. సాయంత్రం ప్రోగ్రామ్స్ ఏంటి? సాయంత్రమే. క్యూట్ అమ్మాయిలు కనపడితే చాలు గోకడమేనా నువ్వు? జస్ట్ ఇలా అన్నందుకు ఎందుకు అంత ఫీల్ అవుతారు? నేను కూడా ఇలా కొడతాను, సరిపోతుందా నీకు? రాజాది రాజా, రాజ మార్తాండ, రాజ గంభీర, శ్రీ 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 సంపంగి రాజు గారు వేయించేస్తున్నారే. హో మహారాజా, మీరే మహారాజు. మహారాజా మీ మతి మరుపుతో మర్చిపోయి మీ ఎంట్రీకి నేను చెప్పాల్సినటువంటి డైలాగ్ మీరే వచ్చి మీరే చెప్తున్నారు. మాకు తెలీదా? మాకు తెలీదా? మేము రాజులని మాకు తెలియకుండానే సింహాసనం మీద కూర్చున్నా రాజ్య పరిపాలన చేస్తున్నామా? ఈ శత్రుని హింసిస్తున్నారా? ఏం నేరం చేశానని హింసిస్తున్నావురా? నువ్వు నా బాల్య మిత్రుడివి, రారా కలిసి మందు కొడదావు అన్నావు. 2 పెక్కులేసే వరకు నువ్వు నా మిత్రుడవు, నువ్వు నా మిత్రుడు అన్నావు. 3వ పెక్కు నీ మతి గట్టి తప్పి నువ్వు నా శత్రువు అన్నావు కదరా. ఈ వితండవాదిని తీసుకెళ్లి ముక్కు మీద గుండు చూసి పొడిపించండి. ఎవడ్రా నువ్వు? ఏ రాజ్యపు గూఢచారి చెప్పరా నువ్వు? నన్ను ఏసేమని చెప్పి తూర్పు దిక్కునున్న సంగవిరాన్ని పంపించిందా? పడమర దిక్కునున్న చెప్పి రోజారాన్ని పంపించిందా? ఉత్తర దిక్కునున్న మూసలి రేస్మిరాన్ని పంపించిందా? అర్ధరాత్రి 12 గంటలకు కాలనీ ఆడవాళ్ళకి విజ్ఞప్తి, మీకు అద్భుతమైన చీరల ఆఫర్. వచ్చేసారా? ఏంటి అర్ధరాత్రి 12 అవుతుంది ఇంకా నిద్రపోలేదు మీరు? ఏదో చీరల ఆఫర్ అన్నాడు అందుకే లేచి వచ్చేసాం.
నేను పెట్టే ఈ పోటీల్లో మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. మీ మొగుళ్ళు. ఒక్క నిమిషం. లింగి కట్టుకున్నావే? లుంగి కూడా కట్టుకుని నువ్వు లుంగి కట్టుకునే లోపు అక్కడ ఆఫర్ పోద్ది. ఊడిపోతున్నా, పరువు పోతే. నీ పరువు పోయినా పర్వాలేదు, ఈ ఆఫర్ మాత్రం పోకూడదు. మా మొగుళ్ళు ఏం చేయాలి? బాగా దుకలా నిప్పు మీద నడమంటారా? మీరు చెప్పినట్టు చేశారనుకో, మీరు తెల్ల చీరలు కట్టుకోవాల్సి వస్తుంది. క్వశ్చన్కి మీ మొగుళ్ళు సరైన సమాధానం చెప్పారనుకో, ఈ 10,000 పట్టు చీర మీ సొంతం అవుతుంది. క్వశ్చన్ ఏంటంటే, ఒక చెట్టుకి ఒక మామిడికాయ పచ్చ కలర్ లో ఉంది, ఇంకో మామిడికాయ పసుపు కలర్ లో ఉంది. ఎందుకు? ఒక మామిడికాయ పండింది కూడా పండలేదే. రాంగ్ ఆన్సర్. నీకు ఇది కూడా తెలీదారా? మామిడికాయ సీజన్ వస్తే సెగ్గట్లు వచ్చే వరకు తింటావు నువ్వు. మా ముందు సముద్రం, చేపలు, షిప్పులు ఉన్నాయి సార్. ఏమీ లేదు, విదేశీ ప్రయాణం, సరదాగా బయటికి వెళ్దామని అందరూ వచ్చు. సార్, చేపలకి గ్యాస్ ప్రాబ్లం ఉంటుందా? ఎందుకలా అడిగారు? నీళ్ళలో బుడగలు వస్తుంటే సార్ చూసారా, నీళ్ళలో నా ప్రతిబింబం కనబడుతుంది. అది నీ ప్రతిబింబం కాదు, ఆక్టోపస్. ఆక్టోపస్ షేప్ లేదు కదా. షేప్ లేకపోయేసరికి నా మొహం అనుకున్నానండి. అరే, నీళ్ళలో నా ప్రతిబింబం భలే కనపడుతుంది. అది ఆక్టోపస్ కాదు, వెనక్కి తిరిగి ఉంది. నా ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది, ఇక్కడ ఛార్జింగ్ అక్కడ పెట్టుకోవాలి. పవర్ బ్యాంక్ కోసమయ్యా. మన టీంలో పెద్ద గెస్ట్లు పిలిచి ఇద్దరు పిలిచాను సార్. ఒకటి మెగాస్టార్, 2 పవర్ స్టార్, ఇద్దరు పిలిచాను సార్. తమ్ముడు, షాకింగ్ ఉంది. ఎప్పుడు వచ్చారనే? నాకే నిజంగా షాకింగ్ అనిపిస్తుంది తమ్ముడు. సరే, తమ్ముడు ఎక్కడ? కిట్ మీరు చూసే ఉంటారు, మన గెటప్ సీన్ తెలుసు కదండి, చాలా గెటప్ వేస్తుంటాడు. చాలా బ్రహ్మాండంగా చేస్తాడు నిజంగా. లేదనే ఆడు అంటాం గానీ ఆడు వేస్ట్ ఫెలో. అంటే గెటప్స్ నిజంగా విలక్షణ నటుడు అని చెప్పి వదిలేనే ఆడి గురించి డిస్కషన్ ఎందుకు మనకి? మా జబర్దస్త్ సుడిగా సుధీర్ సార్ మీ పెద్ద ఫ్యాన్ సార్. మీలానే చేస్తారు సార్. నాకు తెలుసు, సుధీర్ నాతో పాటు సర్దార్ చేశాడు, చాలా మంచి వ్యక్తి. ఆడు పెద్ద బ్యావకూఫ్ కళ్యాణ్ బాబు. లేచా బాగా చేస్తారు సార్ సుధీర్. లేదు కళ్యాణ్ బాబు నా మాట. అవును తమ్ముడు, నేను కూడా విన్నాను ఈ మాట. తెలుసా నీకు? పెళ్లి కాలేదు, ప్రాబ్లం ఉందంట. ఆడు ముద్దెడితే సెప్టిక్ అవుతుందంట, అదేవో చెప్తారు బయట. సెలబ్రిటీని తీసుకొచ్చి స్కిట్ చేయించాలి. నాకేమో టెన్షన్ గా ఉంది, ఎవరిని తీసుకురావాలి? మంగ్లీ గారు ఉన్నారు, ఓకేనా? అంత క్లోజా? మామూలు క్లోజ్ కాదు. హాయ్ మంగ్లీ అంటే హౌ ఆర్ యు శాంతి అంటుంది. రోజు చాటింగ్, ఇద్దరం చాలా ఫ్రెండ్స్, తెలుసా నీకు? హలో 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 అమ్మా మంగ్లీ, నేను శాంతి కుమార్ మాట్లాడుతున్నా. అంకుల్ బాగున్నారా? ఈ స్కిట్ లో మీరు వైఫ్ క్యారెక్టర్. వైఫ్ ఎవరికి? ఈయనకి. డ్రైవర్. ఆగండి ఆగండి, ఈయన వైఫ్ అంటే ప్రతి ఒక్కరు ఇబ్బంది పడతారండి. మీరు నాకు వైఫ్ క్యారెక్టర్. నువ్వు అరవింద్ స్వామి అనుకున్నావురా? మన ఊర్లో షూటింగ్ జరుగుతుంది అక్క. ఏ షూటింగ్ రా? సీరియల్ షూటింగ్ అక్క. హీరో ఎవరో తెలుసా? ఎవరు? సీరియల్ హీరో కౌశిక్ అక్క. కౌశిక. తొందరగా పిలిపించండి హీరోని.